ఫ్రెండ్స్, ఇవాళ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ గురించి చాలామంది ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే, ఇప్పటి వరకు ఇండియా ఆడిన పిచ్ ఏదైతే ఉందో, ఆ పిచ్ కాకుండా కొత్త పిచ్ చేంజ్ చేశారు. అంటే బయట నుండి వినిపిస్తున్న టాక్ ఏంటంటే, ప్రీవియస్‌గా ఫిఫ్త్ పిచ్‌లో ఆడితే, ఇప్పుడు సిక్స్త్ పిచ్‌లో ఆడతారు. ఈ సిక్స్త్ పిచ్ ప్యూర్‌లీ బ్యాటింగ్ పిచ్. మంచి బ్యాటింగ్‌కి సహకరిస్తుంది. సో, మన బ్యాటింగ్ లైనప్‌లో చూస్తే అభిషేక్ శర్మ అయితే వరస్ట్ ఫామ్‌లో ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్‌లో కూడా చాలా రెక్లెస్ షాట్ అవుట్ అయిపోయాడు. నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. కానీ సంజు శాంసన్, ఇషాన్ కిషన్ అండ్ హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, శివం దుబే ఈ ఐదుగురు బ్యాట్స్‌మెన్స్ కూడా చాలా ఎక్సలెంట్ ఫామ్‌లో ఉన్నారు. మెయిన్‌గా సంజు అయితే లాస్ట్ 2 మ్యాచ్‌లు ఇరగదీస్తున్నాడు. అండ్ ఇషాన్ కిషన్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. కానీ మంచి మంచి కాంట్రిబ్యూషన్ చేస్తున్నాడు. కానీ దాన్ని బిగ్గర్ వన్‌గా కన్వర్ట్ చేయడంలో ఫెయిల్ అవుతున్నాడు. ఇవాళ కన్వర్ట్ చేస్తాడని అనుకుందాం. అలాగే మన సూర్యాబాయ్ కూడా ఫస్ట్ మ్యాచ్‌లో ఆడినంత బాగా ఏ మ్యాచ్‌లో ఆడలేడు. ఈ మ్యాచ్‌లో ఆడతాడని అనుకుందాం. శివన్ దుబే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫామ్‌లో ఉన్నాడు. చాలా బాగా ఆడుతున్నాడు. కన్సిస్టెంట్‌గా ఆడుతున్నాడు. హార్దిక్ పాండ్యా కూడా బాగా ఆడుతున్నాడు. ఆల్ రౌండ్ ప్రదర్శన చేస్తున్నాడు. ఇటు బౌలింగ్, అటు బ్యాటింగ్ అండ్ ఫీల్డింగ్‌లో కూడా ఎక్సలెంట్‌గా చేస్తున్నాడు. తిలక్ వర్మ లాస్ట్ మ్యాచ్‌లో బాగా ఆడాడు. అంతకుముందు మ్యాచ్‌లో కూడా చాలా బాగా ఆడాడు. తన దగ్గర నుండి ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ అయితే వస్తున్నాయి బ్యాటింగ్ విషయంలో. ఇంకా అక్షర్ పటేల్‌కి ఇప్పటి వరకు అంత బ్యాటింగ్ చేసే స్కోప్ అయితే రాలేదు. కానీ ఫీల్డింగ్‌లో మాత్రం అక్షర్ ఇరగదీశాడు. లాస్ట్ మ్యాచ్‌లో మనం చూసాం. ఇంకా మన బౌలింగ్‌కొచ్చేసరికి ఈ మధ్య చాలా డిసప్పాయింట్ ఎక్కడవుతున్నామంటే వరుణ్ చక్రవర్తి దగ్గర. వరుణ్ చక్రవర్తి దగ్గర నుండి మినిమమ్ మనం వికెట్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తాం అండ్ ఎకనామిక్ స్పెల్ ఎక్స్‌పెక్ట్ చేస్తాం. కానీ వరుణ్ మాత్రం ఈ మధ్య బాగా ఎక్కువ రన్స్ ఇస్తున్నాడు. వికెట్స్ తీలేసిపోతున్నాడు. స్పెషల్లీ లెఫ్ట్ హ్యాండర్స్ వచ్చినప్పుడు బౌలింగ్ చాలా ఇబ్బంది పడుతున్నాడు. మన బౌలింగ్ భారం అంతా బుమ్రా మీదే పడింది. బుమ్రా బౌలింగ్ బాగా చేస్తే ఇండియా గెలుస్తది, లేకపోతే గెలవదు. సింపుల్ గైస్ ఇంతే. బుమ్రా మంచిగా బౌలింగ్ చేయాలని కోరుకుందాం. నెక్స్ట్ హర్షదీప్ కూడా ఓపెనింగ్ స్పెల్స్‌లో వికెట్స్ ఇవ్వట్లేదు. ఓపెనింగ్ స్పెల్‌లో ఖచ్చితంగా వికెట్లు రావాలి. ఎందుకంటే అక్కడ ఓపెనర్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఎందుకంటే ఫిన్ ఆలెన్ గానీ, టిమ్ సైఫర్ట్ గానీ చాలా బాగా ఆడతారు. అండ్ మోర్ థింగ్ వాళ్ళు పుల్ షాట్స్ చాలా బాగా ఆడతారు. స్ట్రైట్ డౌన్ ద గ్రౌండ్ బాగా ఆడుతున్నాడు. అండ్ బ్యాక్ సైడ్ ఫైన్ లెగ్ మీదుగా కూడా మంచి ర్యాంప్ షాట్స్ కొడుతున్నారు. ఇలాంటి టైంలో మన ఇండియా చాలా బాగా బౌలింగ్ చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్, న్యూజిలాండ్ టీంలో మాక్సిమం రైట్ హ్యాండర్సే ఉన్నారు. తక్కువ లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కంపేర్ టు ఇండియా టీమ్. సో, మనకిక్కడ అక్షర్ పటేల్ బౌలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. చాలా బాగా బౌలింగ్ చేయాలి అక్షర్ పటేల్ కూడా. అక్షర్ పటేల్ మాత్రం ఫీల్డింగ్ నెక్స్ట్ లెవెల్‌లో చేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్‌లో ఇండియా చాలా బాగా ఫీల్డింగ్ చేసింది. ఈ మ్యాచ్‌లో కూడా చాలా బాగా ఫీల్డింగ్ చేస్తదనుకుందాం. చేస్తారని అనుకుంటున్నాను. వన్ మోర్ థింగ్, న్యూజిలాండ్ విషయానికి వచ్చేసరికి సెమీఫైనల్‌లో వాళ్ళు చాలా ఈజీగా గెలిచారు. మనం కష్టపడినంత కష్టపడలేదు వాళ్ళు. వాళ్ళ ఓపెనర్స్ ఫిన్ ఆలెన్ నెక్స్ట్ లెవెల్ ఆడడం వల్ల అండ్ టిమ్ సైఫర్ట్ కూడా మంచి స్టార్ట్ ఇవ్వడం వల్ల వాళ్ళు పవర్ ప్లేలోనే ఆల్మోస్ట్ మ్యాచ్ గెలిచేసినట్టు గెలిచారు. వితిన్ 13 అవర్స్‌లోనే మ్యాచ్ ఫినిష్ అయిపోయింది. కానీ ఈ ఫైనల్ మ్యాచ్ అలా అస్సలు ఉండకూడదు. మన ఇండియా గట్టి పోటీ ఇవ్వాలి. ఇండియా గెలవాలని కోరుకుందాం. ఎందుకంటే ఫిన్ ఆలెన్, టిమ్ సైఫర్ట్ గనక ఎర్లీ వికెట్స్ తీస్తే అక్కడ నుంచి స్ట్రైక్ బాల్‌ని ఎక్కువగా స్ట్రైక్ చేసే బ్యాట్స్‌మెన్స్ తక్కువగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ బిగ్ హిట్టర్స్ లేరు తర్వాత. బిగ్ హిట్టర్స్ ఎక్కడున్నారంటే డౌన్ ద ఆర్డర్ గ్లెన్ ఫిలిప్స్ కొడతాడు కానీ ప్రతి బాల్ 6 కొట్టాలని ట్రై చేయడు. మిగిలిన బ్యాట్స్‌మెన్స్ అందరూ కూడా స్ట్రైక్ రొటేట్ చేస్తూ 6లు కొట్టే బ్యాట్స్‌మెన్స్. కానీ ఈ ఓపెనర్స్ మాత్రం చాలా ఎక్స్‌ప్లోజివ్ బ్యాట్స్‌మెన్స్ అనమాట. ఫిన్ ఆలెన్ గాని, టిమ్ సైఫర్ట్ గాని. ఫిన్ ఆలెన్ బిగ్ బ్యాష్ నుంచి ఎక్సలెంట్ ఫామ్‌లో ఉన్నాడు. ఆ ఫామ్ ఇందులో కూడా కొనసాగిస్తున్నాడు. టిమ్ సైఫర్ట్ కూడా సేమ్. ఆడిన ఈ టోర్నమెంట్‌లో వన్ ఆఫ్ ద కన్సిస్టెంట్ ప్లేయర్ టిమ్ సైఫర్ట్. తన దగ్గర వచ్చిన కాంట్రిబ్యూషన్ తక్కువే. కానీ కాంట్రిబ్యూషన్స్ మాత్రం చేస్తూనే ఉన్నాడు. నెక్స్ట్ సచిన్ రవీంద్ర కూడా బ్యాటింగ్ అండ్ బౌలింగ్ 2 బాగా చేస్తున్నాడు ఈ మధ్య. అండ్ వాళ్ళకి గ్లెన్ ఫిలిప్స్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. చాప్‌మన్ ఎలా ఆడతాడో చూడాలి. ఇప్పటివరకు మంచి నాక్ అయితే చాప్‌మన్ నుంచి రాలేదు. అండ్ మిచెల్ నుంచి కూడా అంత ఎక్స్ట్రార్డినరీ నాక్ అయితే రాలేదు. కానీ వాళ్ళ కెప్టెన్ శాంట్నర్ మాత్రం చాలా మంచి ఫామ్‌లో ఉన్నాడు. అండ్ వన్ మోర్ స్పిన్నర్ మెకాన్లీ లాస్ట్ మ్యాచ్‌లో పవర్ ప్లేలో బౌలింగ్ చేసి వికెట్లు తీశాడు. అంతకుముందు శ్రీలంకతో మ్యాచ్‌లో కూడా చాలా బాగా ఆడాడు మెకాన్లీ. చూడాలి. కానీ వాళ్ళకున్న మెయిన్ స్ట్రెంత్ అంతా వాళ్ళ బౌలింగ్ హెన్రీయే. ఎందుకంటే మన మీద హెన్రీకి ఎక్సలెంట్ రికార్డ్ ఉంది. వరల్డ్ కప్స్‌లో స్పెషల్లీ వరల్డ్ కప్‌లో 2019 వరల్డ్ కప్ మీకు గుర్తుంటే మన ఇండియా స్టార్టింగ్‌లోనే 3 వికెట్స్ కోల్పోయింది 5 రన్స్‌కే. ఆ 3 వికెట్స్ కూడా హెన్రీ తీసాడు అప్పుడు. అంత మంచి ఫామ్‌లో ఉన్నాడు హెన్రీ. ఇప్పుడు కూడా ఎక్స్ట్రార్డినరీ ఫామ్‌లో ఉన్నాడు. హెన్రీ బౌలింగ్‌లో కూడా ఇండియా బాగా ఆడాలి. స్పిన్నర్లు బాగా ఆడాలి. అందరిని బాగా ఆడి ఇండియా గెలవాలి. ఫెర్గ్యూసన్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. మనం ఎక్కువ వికెట్స్ ఇవ్వకుండా పవర్ ప్లేలో మంచి స్కోర్ చేయాలి. ఈ మ్యాచ్‌లో అయితే నేను పిక్ ఆఫ్ ద ప్లేయర్‌గా సంజు శాంసన్ నెక్స్ట్ లెవెల్ ఫామ్‌లో ఉన్నాడు. బాగా ఆడతాడని అనుకుంటున్నాను. అండ్ అభిషేక్ శర్మ ఫామ్‌లోకి వస్తే ఇండియాకి తిరుగుండదు. సూర్యకుమార్ యాదవ్ ఈ కీ మ్యాచెస్‌లో ఆడాలి. మనోళ్ళు అంతా బాగా ఆడి మంచి మ్యాచ్ గెలవాలని కోరుకుందాం. ఎందుకంటే ఇది సింగిల్ సైడెడ్‌గా అవ్వద్దు. 2 సైడెడ్‌గా మంచి కాంబినేషన్‌లో ఫైనల్ అంటే ఫైనల్ లాగా ఉండాలి. ఇండియా గెలవాలి. బట్ నాకు ఇక్కడ నచ్చనిది ఒకే ఒక్క విషయం ఏంటంటే ఈ అహ్మదాబాద్‌లో మ్యాచ్ పెట్టడం అనేది అస్సలు నచ్చదు నాకండి. ఎందుకంటే ప్రతిసారి అహ్మదాబాద్‌లో ఎందుకు పెడతారు? హైదరాబాద్ గానీ, కోల్కతా గానీ, చెన్నై గానీ సౌత్ స్టేట్‌లో ఎందుకు పెట్టరు? రెవెన్యూ మొత్తం
ఆ నార్త్ ఇండియన్ స్టేట్స్కి వెళ్ళాలి. ఎవ్రీ టైమ్ అహ్మదాబాద్ ఎందుకు? ఎక్కువ మంది వస్తారు ఓకే, అదొక్కటి రీజన్ కాకుండా ఇంకా వేరే రీజన్ ఏముంది? ఐఎమ్ ఏ బిగ్ క్రికెట్ ఫ్యాన్, బట్ వేరే స్టేడియంస్లో కూడా పెడితే మనలాంటి వాళ్ళు వెళ్ళి చూడడానికి ఛాన్స్ ఉంటుంది కదా. మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ విషయం అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఐసీసీ అండ్ బీసీఐ కలిసి కూడా ఈ పని చేస్తారని నాకు అర్థమవుతుంది. బట్ ఈ మ్యాచ్కి పిచ్ చేంజ్ చేయడం అనేది ఇండియాకి అడ్వాంటేజే అనుకున్నాను. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో మనం చూసాం, అది బ్లాక్ సాయిల్ పిచ్ వాడారు. బ్లాక్ సాయిల్ పిచ్ ఎలా ఉంటుంది? వెరీ టర్న్గా ఉంటుంది, స్లోగా ఉంటుంది అనమాట పిచ్. సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ వచ్చినప్పుడు పిచ్ ఇంకా స్లో డౌన్ అయిపోద్ది అనమాట. కానీ ఈ పిచ్ అలా ఉండకుండా బెల్టర్ పిచ్ కొట్టేటట్టు ఉంటుంది, ఎక్కువ రన్స్ వచ్చేటట్టు ఉంటుంది అని చెప్తున్నారు. చూద్దాం ఎలా ఉంటుందో. మన ఇండియా గెలవాలని ఖచ్చితంగా కోరుకుందాం. మీరేమనుకుంటున్నారు? మీరు ఈ మ్యాచ్లో ఎవరు బాగా ఆడతారు? ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ ఎవరనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి. మ్యాచ్అప్ చూసేసరికైతే సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ శాంట్నర్ ఖచ్చితంగా గుడ్ మ్యాచ్అప్. సంజు శాంసన్, అభిషేక్ శర్మ వర్సెస్ హెన్రీ, ఇది కూడా ఒక మంచి మ్యాచ్అప్. కమింగ్ టు హర్షదీప్ వర్సెస్ ఫిన్ ఆలన్, టిమ్ సైఫర్ట్ అండ్ జస్ప్రీత్ బుమ్రా వర్సెస్ సచిన్ రవీంద్ర అండ్ టిమ్ సైఫర్ట్ ఎలా ఉంటుంది అని అనుకుంటున్నాను. అండ్ మన రైట్ హ్యాండ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి నుండి వాళ్ళ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్ ఎలా ఆడతారో ఇది కూడా ఒక మంచి మ్యాచ్అప్. నా అనాలిసిస్ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై భారత్.